2 రోజుల కిందట బేగంపేటలో వింగ్స్ ఇండియా ఎయిర్ షో నడుస్తోంది 2 రోజులుగా. అయితే నిన్న ఇవాళ వివిధ దేశాలకు చెందిన హెలికాప్టర్లతో పాటు విమానాలు ఇక్కడ ప్రదర్శనకు వచ్చాయి. ప్రధానంగా ఈ ఎగ్జిబిషన్లో మొత్తం బేగంపేట ఎయిర్పోర్ట్ అంతా కూడా ఫుల్ కలర్ఫుల్గా మారింది. అయితే నిన్నటి నుండి శుక్రవారం నుండి ఫస్ట్ 2 డేస్ గురువారం శుక్రవారము ఓన్లీ బిజినెస్ విజిటర్స్కి మాత్రమే అలో చేశారు. ఈ రోజు నుండి అందరూ ఆడియన్స్ ఎవరైనా కూడా ఈ షోని చూడొచ్చు. దానికి మేక్ మై ట్రిప్ ద్వారా లేదా బుక్ మై షో ద్వారా 750 రూపీస్ చెల్లించి ఆ టికెట్తోని లోపల ఎంట్రీ వెళ్ళి గ్యాలరీలో కూర్చొని వీక్షించవచ్చు. మనం ఇక్కడ చూస్తున్నాము ఫుల్ క్రౌడ్ ఉంది. ఇక్కడ విపరీతమైన పబ్లిక్, ఎస్పెషల్లీ యంగ్స్టర్స్ కూడా ఉన్నారు. ప్రస్తుతం మనం ఇక్కడ టెర్మినల్ దగ్గర ఉన్నాము, రాజీవ్ గాంధీ టెర్మినల్ దగ్గర. పైన ఇక్కడ పబ్లిక్ కూడా చాలామంది చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు దీనిపైన. అయితే మొదటి 2 రోజులు మాత్రము ఓన్లీ బిజినెస్ విజిటర్స్ని మాత్రమే అలో చేశారు. అయితే ఇందుకు బుక్ మై షో ముందుకొచ్చి ఈ టికెట్లని తాము సేల్ చేస్తామని ప్రకటించడంతో ఒక్కొక్క టికెట్కి 750 రూపాయలు టికెట్గా నిర్వాహకులు నిర్ణయించారు. 3 ఏళ్ల పైబడిన ప్రతి ఒక్కరూ ఎంట్రీ టికెట్ తీసుకోవాలి అనేది కూడా ప్రధానంగా ఉంది. అయితే ప్రతిరోజు సాయంత్రం ఏవియేషన్లో భాగంగా దాదాపు 500 డ్రోన్లతో చేసే షో ప్రత్యేకంగా ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. దాదాపు ఈ దేశీయంగా కొత్తగా డొమెస్టిక్గా వచ్చిన దాంట్లో ప్రధానంగా ఇక్కడ మనకి ఓన్లీ ఈ డ్రోన్ షోలే చాలా అట్రాక్టివ్గా చాలా కలర్ఫుల్గా ఉంది. అయితే ఇందులో పలు రకాల డ్రోన్లతో పాటు వివిధ దేశాల విమానాలు, ప్రత్యేకంగా ఇక్కడ చాపర్ల గురించి చెప్పుకోవాలి. హెలికాప్టర్లలో మనము ప్రారంభ రోజు చూసాము. ఇటు బేగంపేట ఎయిర్పోర్ట్తో పాటు అక్కడ సచివాలయంలో కూడా చాలా హెలికాప్టర్లు ఒక పరేడ్గా ఒక ఎట్ ఎ టైం ఒక 4 to 5 హెలికాప్టర్స్ చాపర్స్ మనము ఒక రూఫ్ ఒక సేమ్ గ్రూప్గా ఇట్లా చక్కర్లు కొట్టడం చూసాము. మొత్తానికి మనం ఇక్కడ చూస్తున్నాము బేగంపేట ఎయిర్పోర్ట్ వాతావరణం అంతా సందడిగా ఉంది. చిన్నపిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ దాకా అందరూ కూడా చాలా ఉత్సాహంగా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇంకొంతమంది టికెట్ రాని వీక్షకులు ఇక్కడ టెర్మినల్ నుండి మధ్యలో అక్కడ చూస్తున్నారు, పైన ఆకాశం వైపు చూస్తున్నారు. ఎనీ టికెట్ దొరకని వాళ్ళు ఇక్కడ నుంచైనా చూడొచ్చు అని చెప్పేసి ఇక్కడ రాజీవ్ గాంధీ టెర్మినల్ దగ్గర ఉన్నారు. ఒక మహిళ కూడా ఉన్నారు చిన్న బాబుతోని. ఇక్కడ ఆవిడని అడిగి వారి మాటల్లో తెలుసుకుందాము. ఈ వింగ్స్ ఇండియా ఎయిర్ షోలో ఎలాంటి అనుభూతి చెందుతున్నారు వారిని అడిగి తెలుసుకుందాము. హలో మ్యామ్, మీ పేరేంటి? ఈ షో మీకు ఎలా అనిపించింది? నా పేరు అనుష అండి. నేను బాబుకి చూపించడం కోసం వచ్చాను. ఇట్ వాస్ సచ్ ఎ నైస్ ఎక్స్పీరియన్స్. హీ ఎంజాయ్డ్ ఇట్. సో వీఆర్ వెయిటింగ్ ఫర్ సమ్ మోర్ డ్రోన్స్. సో ఈ 2 డేస్లో మీరు బాగా అట్రాక్టివ్గా మీకు ఏదనిపించింది? డ్రోన్ షోనా, లేకపోతే చాపర్స్దా, లేకపోతే బోయింగ్ 77 ఫ్లైటా, లేకపోతే డిఫరెంట్గా మీకు ఏది ఒక డిఫరెంట్గా అనిపించింది? ఒక మీ కిడ్కి మీరు ఇంట్రెస్టింగ్గా చూపించాలి అనుకున్నది ఏంటి ఇక్కడ? సో ఐ జస్ట్ కమ్ టుడే. నిన్న రాలేదు, బట్ ద చాపర్స్ వన్ వాస్ వెరీ గుడ్. హీ లైక్డ్ ఇట్ సో మచ్. సో ఐఎమ్ వెయిటింగ్ ఫర్ డ్రోన్స్. హలో సార్, మీ పేరేంటి? నా పేరు గోపి అండి. నేను ఐఎమ్ వర్కింగ్ అండ్ హెచ్డిఎఫ్సి రెడీలో చేస్తున్నాను. ప్రజెంట్లో అయితే షో అయితే బాగుందండి. ఇది చూడడానికి మా అబ్బాయిని తీసుకొని వచ్చాను. మా అబ్బాయి కూడా చాలా ఎంకరేజ్గా ఎంజాయ్ చేస్తాడు అన్నట్టు. చూపుతున్నాను. మీ పేరేంటి? శ్రీవరుణ్ అంకుల్. సో మీరు ఈ షో బాగా ఎంజాయ్ చేస్తున్నారా? ఎస్ అంకుల్. ఓకే, ఈ షోలో మీరు ఏమేమి చూసారు ఇప్పటివరకు నేను ఫ్లైట్స్ చూసాను అంకుల్. ఎప్పుడు ఫ్లైట్స్ చూడకుండా ఇప్పుడు చూసానంటే నాకు ఎంత బాగా అనిపిస్తుంది. ఓకే, మరి డ్రోన్స్, చాపర్స్ అవి కూడా చూసారా? చూడలేను అంకుల్, అదొకటి. ఇప్పుడే వచ్చాడు. ఓకే, సో మీరు ఫ్యూచర్లో పైలట్ అవుదాం అనుకుంటున్నారా, లేకపోతే ఏరోస్పేస్ ఇంజనీర్ అవుదాం అనుకుంటున్నారా? ఏరోస్పేస్ ఇంజనీర్ అంకుల్. సో ఇది చూసి ఇన్స్పైర్ అవుతున్నారా మీరు? ఎస్ అంకుల్. హలో అండి, మీ పేరేంటి? మీరు ఎక్కడి నుండి వస్తున్నారు? శ్రీనివాస్ సార్ నా పేరు. మల్కాజ్గిరి నుండి వచ్చాను. ఈ ఎయిర్ క్రాఫ్ట్స్ వింగ్స్ ఉన్న షో ఉందని తెలిసి వచ్చాను. చాలా బాగుంది. చాప్టర్స్ బాగున్నాయి, అభ్రపరిచే విన్యాసాలు బాగున్నాయి. చాప్టర్స్ హెలికాప్టర్స్ అవి బాగా ఆకట్టుకున్నాయి సార్. అవి ఓకే, మీ పిల్లల గురించి ప్రత్యేకంగా మీరు పిల్లల్ని చూద్దామని అన్నారు, ఇంటికాడ తీసుకొచ్చాను సార్. ఓకే. హాయ్ పాప, మీ పేరేంటి? నా పేరు ఆరాధ్య. మీరు ఏ స్టాండర్డ్లో ఉన్నారు ఇప్పుడు? 6th. మీకు ఈ షో ఎలా ఎక్సైటింగ్గా అనిపిస్తుందా, లేకపోతే ఫస్ట్ టైం మీరు ఈ చాపర్స్ కానీ ఏరోప్లేన్స్ కానీ ఇవన్నీ చూడడం మీరు ఫస్ట్ టైమా, ఇంతకుముందు చూసారా? ఫస్ట్ టైం. ఓకే, మీకు ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది. ఓకే,
ఓకే ఓకే మీరు దీన్ని ఈ షో చూడడం వల్ల మీరేమైనా మీకేమైనా నేర్చుకోవడం కానీ కొత్తగా ఏమైనా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఏమైనా అనిపించిందా? ఓకే రైట్. ఈ బాబుని అడుగుదాము. బాబు మీ పేరేంటి, మీరు ఏ క్లాస్లో ఉన్నారు ఇప్పుడు? శ్రీహర్ష 4th క్లాస్. శ్రీహర్ష పేరు. ఓకే మీరు కూడా చూసారా ఈ షోనంతా? ఎలా అనిపించింది మీకు? బాగా అనిపించింది. హలో అండి, నమస్తే. వాట్స్ యువర్ నేమ్? My name is Dr. Ankita. Okay. So, how you feel? What you felt? Past 2 days, this Wings Air India is conducting in a air show like a different program. And the first time they introduced the domestic drones also. They are doing an exercise as well as they are displaying a different kind of style models and styles. So, what is your experience and how you felt? Honestly, it's a great experience. It's a lot of exposure for the youths. There are a lot of children who are coming up here. They're seeing a lot of models. You can see the upcoming generation seem to love all of this. The more you do these kind of camps and all, the more the youths love to see this. They get that enthusiasm, okay, maybe we could also become like this. It's a lot of exposure. It's a very nice exposure, you can say. I have been brought up here only. I stay close to the airport only. So we used to see flights like every 5 minutes above the house, okay. So this is amazing that you can actually go to the flights. You can see it close. It's all very good. So have you seen a 77E flight? It's one of the biggest Boeing flight in the world. Honestly, I've seen it fly above my house, okay. So that's one of the reasons it dragged me here. Yeah, so that's how we got attracted and we're here. Apart from this, have you seen the choppers? They're displayed in a different way. Have you seen the chopper show also here? No, I haven't seen the chopper show, but apart from that, all of that I have seen. So overall, what is your feeling and what's your expression about this air show? It's a great thing to watch, honestly. It's nice for the kids to see. It's obviously going to, increase a lot of pilots and all upcoming in the years. It's going to be very nice. So yeah, that's it. Right, thank you. ఇక్కడ ఇంకొక యువకులు ఉన్నారు, వారిని కూడా అడిగి తెలుసుకుందాము. Hello gentlemen, what's your name? My name is Aditya. How you felt about this air show and are you attending today or yesterday also you have attended for this air show? I just came today, but it's really inspiring seeing all the young kids watching how aviation is, and I think this is a very necessity for the Indian aviation, where they get more pilots, more cabin crews, and there are more people towards aviation. It's a growing industry, so I think it's really important. So apart from this, do you have any kind of curiosity, like seeing a different kind of choppers and different kind of Boeing planes here and a different kind of drone show? The first time this civil aviation department have introduced the different kind of drone show also. That today is today the theme is the entire day is ruling that drone show. Have you seen that Yes, drone I've show? seen the drone show. It's really beautiful, and it's really amazing how they control all the drones and the helicopters and the new the aeroplanes, how they are maintaining them, and all how they have gone up in the generations. Like the newer ones are better models, how they work and everything. Yeah, that's really inspiring. Right, thank you. Thank you. చూస్తున్నాము 9వ తరగతి పిల్లలతో పాటు 10వ తరగతి ఇంటర్మీడియట్ పిల్లలు కూడా చాలా ఉత్సాహంగా ఈ ఎయిర్ షోకి వచ్చారు. సో దానిలో భాగంగా మనకి ఇక్కడ 9th క్లాస్ చదువుతున్న స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాము వారు ఎలాంటి అనుభూతి చెందారు ఈ ఎయిర్ షోలో. హలో బ్రదర్, వాట్ ఈస్ యువర్ నేమ్ అండ్ యు ఆర్ ఇన్ విచ్ స్టాండర్డ్? ఇన్సూరెన్స్ సార్ అండ్ 9th స్టాండర్డ్. సో హౌ ఇస్ ద ఎయిర్ షో? చాలా మంచిగా ఉండే సార్ ఎయిర్ షో అయితే. ఫ్రమ్ బిజినెస్ క్లాస్ నుంచి ప్రైవేట్ జెట్స్ వరకు హెలికాప్టర్స్ ఎవ్రీ సింగిల్ థింగ్ వాజ్ పర్ఫెక్ట్. పైనుంచి హెలికాప్టర్స్ ఇంకా ఏమేమి మంచిగా చేసినారో ఏమంటారు ఏరోప్లేన్స్ గిట్లా ఏమేమి చేసినారో అవి చాలా మంచిగా ఉండే సార్. టాప్ స్టాండర్డ్ ఇఫ్ ఐ హాడ్ టు సే ఆన్ మై సెల్ఫ్. యా బ్రదర్, మీ పేరేంటి? రోషన్. యా, మీరేం గమనించారు ఇక్కడ ఈ ఎయిర్ షోలో? అంటే లైక్ అన్ని టైప్ ఆఫ్ లైక్ కార్గో ఇన్ చీప్, బిజినెస్ క్లాస్ అన్ని లైక్ టైప్స్ ఆఫ్ లైక్ ఎక్స్పీరియన్స్ ఇస్తున్నాను మాకు. అండ్ మస్ట్ ట్రై ఎక్స్పీరియన్స్ అంటే నేనైతే. ఓకే బ్రదర్, మీ పేరేంటి? ఋషి గారు, మీరు ఇక్కడ ఏం చూసారో, ఏం నేర్చుకున్నారు? మేము ఇక్కడ అందరం వచ్చాము, కానీ ఓన్లీ బిజినెస్ క్లాస్కి లోపలికి టచ్ చేసే అంటే అవకాశం, దగ్గర నుంచి చూసే అవకాశం ఇచ్చారు. కానీ ఆడ గేట్ ఓపెన్ చేశారు, మేము అందరం దొప్పుకోపోయినాం. సో అందరం వెళ్ళిపోయినాం, అంటే వాళ్ళు ఇంకేం చేయలేకపోయినారు. సో మేము చాలా లక్కీ అనుకుంటున్నాం.
ఇక్కడ మనము పోయిటిక్ పైలట్ అకాడమీ నుండి వచ్చిన పైలట్స్ ఉన్నారు. ఇక్కడ ఆల్రెడీ దాంట్లో కొంతమంది ట్రైనీస్ ఉన్నారు. ప్రజెంట్ దాంట్లో కొంతమంది సీనియర్ పైలట్స్ కూడా ఉన్నారు. దాంట్లో మనం ఇక్కడ చూసుకుంటున్నాము ఒక కెప్టెన్ కూడా ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు మాటల్లో తెలుసుకుందాము. Hello gentlemen, what's your name and your professional pilot or you're under trainee pilot right now? So my name is Aditya and I'm a trainee pilot. I'm with an airline right now, undergoing training. Alright. So past 3 days there is a wing a show, Air India show is happening here. Different kind of drones and choppers and aeroplanes are showing and they're displaying it different and colorfully. Entire Hyderabad sky has become very colorful here. So how you feel and what kind of exposure you got being a pilot? So not to be a pilot, but I came here to meet my friends. We had a lot of our friends here. We were invited by Wings India. Got a very good exposure. We were promoting our academy as well. Apart from that, majorly my family and friends, I came to meet them. Pretty good exposure wise, networking event, very good. Loved it, 11 on 10. Okay. So in the future, you want to work for the Indian Air Force or you want to work as a commercial pilot? I initially wanted to work in the Indian Air Force, but because of spectacles I couldn't. They require 6x6 without any surgery. So that is why I went into commercial aviation. Have you ride any time the glider as of now? Not a glider, no. I want to, maybe someday when I get free I will definitely do that as well. Hello ma'am, what's your name and you also from same PP Academy? My name is Parveen. I'm from PP Academy. Okay, so you're also one of the pilot or you're one of the crew here? I am working here. I'm working here, and this is the first time I'm here. And I have come here, and it was an amazing experience. And so what, did you discover something here, or you what do you call something, anything ignited in your mind after seeing all these shows here, different kind of choppers and planes and especially the drones which were made by the DRDO and the first time they have civil aviation have introduced this drone show. So what is your feeling and experience after watching the drone show? It was an amazing experience to watch all these drone shows because the first time I have watched like this. Overall the experience was very nice. I enjoyed the show. Yeah. Hi gentlemen, what's your name? It's Captain Mohit Tewatia. How are you? Yeah, I'm good. And how about you? And you represents the PPA Pilot Academy, or Yes. I heard that you are a captain here. Yes. So you came along with your crew. I came with my team here. We've got an academy in Delhi. We provide pilot training to all the ab initio pilots who wish to do pilot training, because as you know, next 5 years the aviation industry is booming very much. Air India, Indigo, all these Akasa, Spice, all these airlines, they have placed at least more than 1,000 aircrafts on order. So they would need at least 15 to 20,000 pilots in the next 5 to 7 years, which we don't see it coming in the next 5 years. So there's going to be an acute shortage of pilots. So that is what we are trying to cover up by going to different airports and meeting different people and giving them all the information, because aviation industry is something that people don't have information about, right? They lack the information, so we provide all that information, especially girl pilots and all. So in fact, many people know that India has the highest percentage of female pilots, and they're one of the best pilots, and Air Force also conducted, they have pilots as well. So that is what we're trying to do through this academy, and here that people get the information, and however we can help them to become pilots in future, they can come visit the academy. Yeah, question is here, whether you came along with your team here for a promotion, your academy promotion, or you came to watch this air show? Okay, so well, my team came for the promotion here. My team came here yesterday. I came here personally. I landed in the morning, 4 o'clock. I was invited by Wings Aviation here for the show because I am a captain with one of the airline in India. So they invited me to see the air show and motivate people or anybody who has doubts regarding pilot training or anything about the aviation. So I came here to meet different people around, see the air show as well. And air show has been amazing. And in fact, the public here was very welcoming to the air show and to us as well. Yeah, so you're being a captain. I want to ask you one question. So what you're going to address for the youngsters, especially in this country, does aviation industry consist a better future? Yes, of course. Right now, aviation industry is booming so much that
the future is secure, you can say, in a way. But it's not like that you won't study and you'll sit and then you'll get a job. No, it does not work that way. Aviation is something because you are responsible for so many people's life when you're flying as a pilot or even cabin crew. They're there for your safety. So you have to be working hard. So if you're a hard-working person, you will definitely be a part of the future aviation industry in India, which is currently booming like anything. And India will be one of the biggest aviation hub in the coming future as well. Does aviation creates a massive employment in the country in the future? Definitely. As of till now, because of the COVID and everything, you might have seen all the industries were going in a downslope. But however, aviation has bounced back really. In fact, you will see millions of passengers are flying these days. Everybody wants to take planes, even if they're short sector. With Udan scheme, Indian aviation, our aviation minister Jyotiraj Scindia ji also, he's doing a lot of things. So aviation is going to boom like anything for the next at least 5 to 10 years. There is no one that can stop India from becoming one of the best airline provider. Yeah, what is the criteria to become a pilot, and at the same time, what are the probabilities if someone choose the aviation industry, might be not in a pilot, as a technical person, or he might be in a crew, or he can work in a commercial, or he can work in a security wing. So what are the probabilities for the future? Well, when you asked about what are the requirements, I would say you have to be 10+2. And you have to have good score, you should be good in studies. But obviously this is something like, as you must be aware that UPSC examinations in India, they say you should be a graduate in India, and if you can crack their exam, even if you have less percentage in graduation, but if you can crack their exam, you can become an IPS officer, an IAS officer. Same thing in aviation. Even if you have scored low in 12th and then you decide that I will work hard, I will study, then also you can become a pilot or technician or crew, anything, if you crack their exams. So DGCA conducts exams for pilots, engineers. If you can crack their exams, then you can definitely become a pilot. So +2 as a qualification is enough to become a pilot? Yes, +2 is sufficient enough to become a pilot in India. In +2 you require physics and mathematics though. However, if there are some certain students who has done through commerce and arts, they can also do it by redoing through NIOS or open schooling. They can do the physics and maths exam separately. మరొక లేడీ ఉన్నారు, ఆవిడని అడిగి తెలుసుకుందాము. హలో మిస్, వాట్స్ యువర్ నేమ్? Usha. From where you have come here? I'm from Sainikpuri. Yeah, like it's my third day I've been here, and it's a wonderful experience, I would say. And yeah, like this is my first time experience coming here, and I'm liking it. And that is the reason I'm being here every day and being a part of this show. And I would say like this would be a very good career for the students like who would like to join into the aircraft thing. And yeah, for me like it's a very great moment. Any thought ignited in your mind after watching this air show? Oh yeah, like I feel like even I want to fly, but yeah, like right now like I couldn't do it at this moment, but maybe in the future. Right now you are in which profession? I'm into the software thing. ఇక్కడికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉందండి, ఎందుకంటే పిల్లలకు కొంచెం అవగాహన వస్తుంది, వైజ్ఞానికంగా విమానం ఎలా ఎగురుతుంది ఎలా అనేది తెలిసిందనమాట. కొంచెం పిల్లలు చూస్తే రేపు వాళ్ళకు అవగాహన ఉంటుంది, ఏంటంటే కొంచెం తెలుసుకోవాలి కదా దాని గురించి అని చెప్పేసి వచ్చాం. చాలా బాగుంది. పాపా చెప్పండి. బాగుంది. మీరు ఏ స్టాండర్డ్ చదువుతున్నారు ఇప్పుడు? నేను 6th క్లాస్. ఓకే, సో మీరు మొత్తం షోస్ అన్నీ చూసారా? డ్రోన్ షో, హెలికాప్టర్ షో, ఏరోప్లేన్ షో అన్నీ చూసారా మీరు? అంటే ఆ షో 6 o'clock ఉంది, మేము ఇప్పుడు వెళ్ళిపోతున్నాము. మీరు ఈ లోపల మీరు మార్నింగ్ వచ్చారా, నిన్న వచ్చారా, 2 days నుంచి చూస్తున్నారా? ఎప్పటి నుండి చూస్తున్నారు ఈ షో? ఈరోజు ఒక్కరోజు వచ్చాము. ఓకే, మీకు ఎలా అనిపించింది? మీరు ఏం నేర్చుకున్నారు? మేము పైలట్ ఎట్లా అని చూసాం. మీరు పైలట్ని చూసారా, చాపర్స్ని చూసారా? చాపర్స్ అన్నీ చూసాము. ఇట్స్ అ గ్రేట్ ఎక్స్పోజర్ టు యంగ్ పీపుల్, యంగ్ జనరేషన్. ఇట్ ఈస్ రియలీ అ వెరీ గ్రేట్ it's a really great kind program held by Air India. It is really a great thing that a child can do, like learn in these days.
it is a great exposure. ఇది ఇక్కడ సందర్శకులు చెప్తున్నది ఏంటంటే కొంతమంది సందర్శకులు ఏమో ఇది తమ పిల్లలకి మంచి ఎక్స్పోజర్ వస్తుంది, చిన్న వయసులోనే తమ పిల్లల్ని ఇలాంటి ఎయిర్ షోలకి తీసుకురావడం వలన వాళ్ళకి కాస్త విజ్ఞానం పెరుగుతుంది అని కొంతమంది పేర్కొంటున్నప్పటికీ కొంతమంది మాత్రము 750 రూపాయల టికెట్ ధర నిర్ణయించారు. మాబోటి లాంటి పేదవాళ్ళు ఒక కుటుంబంలో 5-6 పిల్లలు ఉంటే దీన్ని ఎఫర్ట్ చేయలేమని చెబుతున్నారు. అలాగే మనం కొంతమంది ఇక్కడ పైలట్ అకాడమీ నుంచి వచ్చిన వాళ్ళతో కూడా మనం ఇంటరాక్ట్ అయ్యాము. ఓవరాల్గా చూసుకుంటే ఏవియేషన్ ఇండస్ట్రీకి రాబోయే 5 సంవత్సరాలలో చాలా పెద్ద భూమి ఉందని, గరిష్టంగా 16,000 నుంచి 17,000 మంది దాదాపు ఎంటైర్ సివిల్ ఏవియేషన్లో రిక్రూట్మెంట్ ఉంటుంది అని చెప్పి అటు ప్రైవేట్తో పాటు కేంద్ర ప్రభుత్వంలో కూడా అని చెప్తున్నారు. మొత్తానికి ఈ గత 3 రోజులుగా జరుగుతున్న ఈ వింగ్స్ ఎయిర్ ఇండియా షో చాలా సందడిగా ఉంది. ప్రజలు కూడా కొంతమంది చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి వైజ్ఞానికానికి సంబంధించిన ఎయిర్ షోస్ కానీ తరచుగా కండక్ట్ చేస్తే పిల్లలకు కూడా చిన్న వయసులోనే కొన్ని విషయాలు తెలుస్తూ ఉంటాయి అని చెప్పేసి కూడా ప్రత్యేకంగా తెలుపుతున్నారు. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో శ్రీచరణ్, బేగంపేట్.